వెల్కమ్ టు నానమ్మాస్ కిచెన్. మేము ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు 250 గ్రాముల పన్నీరు, ఆనియన్స్ 2 పెద్దవి మగ్గిచ్చి పెట్టుకోవాలి, అలాగే 2 టమాటాలు బాయిల్ చేసి ఉంచుకోవాలి, గోడంబి నానబెట్టి పెట్టుకోవాలి 1/4 కప్పు, కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా గసాలు కూడా అలానే నానబెట్టి పెట్టుకోవాలి, గరం మసాలా 1 చిటికెడు, టేస్టింగ్ సాల్ట్ కూడా 1 చిటికెడు, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్. మిక్సీ జార్ తీసుకొని మగ్గిచ్చిన ఆనియన్స్, అలానే బాయిల్ చేసిన టమోటాలు, నానబెట్టిన గోడంబి, అలాగే నానబెట్టిన గసాలు అన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా వేసుకోవాలి ఆనియన్, టమాటో, గోడంబి, గసాలు. కడాయిలో ఆయిల్ వేసి ఈ పేస్ట్ వేసేయాలి. కడాయిలో ఆయిల్ వేసి ఈ పేస్ట్ వేసేసి బాగా ఉడికించాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి. ఒక 7 మినిట్స్ అలా పడుతుంది. కొద్దిగా నీళ్లు వేసి ఉడికించాలి బాగా. ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడరు మనకు కావాల్సినంత, అలాగే కసూరి మేతి, 1 చిటికెడు గరం మసాలా, చిటికెడు అంటే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, కొద్దిగా అసలు 4-5 పీసెస్, అలాగా కొద్దిగా సాల్ట్ మనకు కావాల్సినంత. ఇది ఒక 2 మినిట్స్ ఉడకాలి. వాటర్ తక్కువైనా అనిపిస్తుంది, కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ వేసేయాలి. పన్నీర్ వేసినాక ఒక 30 సెకండ్లు ఉంచాలి, అంతే, ఎక్కువ ఉంచకూడదు. పన్నీర్ కర్రీ రెడీ. పన్నీర్ కర్రీ రెడీ అయింది. ఇది చపాతీకి, పుల్కాకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.